వెల్కమ్ టు హంగ్రీ పర్స్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. పి లింగాల వలస విజయనగరం నుంచి దాదాపు ఒక 35 నుంచి 40 km ఉంటుంది. అక్కడ ఒక డాగ్ని మరి ఎవరు చేశారో తెలియదు కానీ ఒక డాగ్కి వేడి నీళ్ళు పంపిస్తారండి. అక్కడ ఒక స్కూల్ ఉందన్నమాట. స్కూల్ గవర్నమెంట్ స్కూల్ జెడ్పిహెచ్ స్కూల్ ఉంటుంది కదా, గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉంటాయి. డాగ్కి 3 పప్పీస్ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్నాయి, పప్పీస్ ఉన్నాయి. అంటే మరీ పాలు తాగేంత చిన్నపిల్లలు కాదు, కొంచెం పెద్దవి. అంటే ఒక 1.5 month 2 month అయిన పిల్లలు అనమాట అవి. అయితే నేనేమనుకున్నానంటే ఈరోజు మార్నింగు 7 నుంచి ఫీడింగ్ స్టార్ట్ చేస్తే 10కి అయిపోద్ది, 3 hours ఫీడింగ్ అయిపోద్ది. ఎండలో వెళ్ళవసరం లేదు మనం ఈరోజు అనుకున్నాను నేను ఫీడింగ్ విషయంలో. కరెక్ట్గా మనకి ఏంటంటే కరెక్ట్గా 10 o'clock ఫోన్ వచ్చింది. అక్కడ మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన టీచరే. ఆయన కాల్ చేసి ఇలాగ జరిగింది, డాగ్కి ఇలా జరిగింది, ఎవరు చేశారో తెలియదు కానీ వేడి నీళ్ళు పంపిస్తారు, అక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు కానీ చెప్పరాలు అని చెప్పారు. నేను వెంటనే మరి ఆ వీడియో పెడితే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మెడ కిందన కాలిపోయిందండి. మనకి ఎక్కడైతే గొంతు ఉంటుందో ఆ గొంతు దగ్గర కాలిపోయింది కంప్లీట్గా. తొక్కలు వచ్చి లోపలికి ఊండులో అయిపోయింది. ఎలా మరి ఆ నొప్పిని భరించిందో ఏంటో తెలీదు. మనుషులు రాను మరీ మూర్ఖంగా అయిపోతున్నారు డాగ్స్ విషయంలో. మరి సోషల్ మీడియా ప్రభావం తెలీదు, లేకపోతే వీళ్ళు ఇంట్లోని, లేకపోతే ఎక్కడ జయించలేక, ఎవరి దగ్గర ఒక మాట అనలేక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా, లేదంటే ఆ కోపం అంతా వచ్చి మూగజీవాల మీద చూపిస్తున్నారో తెలియదు. కానీ మూర్ఖంగా తయారైపోతున్నారు మూగజీవాల విషయంలో. అవి మనల్ని పనిలెత్తి ఒక మాట అనవు. మనం ఏదో బిస్కెట్ ప్యాకెటో ఫుడ్ ప్యాకెటో పట్టుకుంటే మనం ఏదో దానికి పెడతాం అనుకుని పాపం జాలిగా వచ్చి మన ముందు కూర్చొని తోకలు ఊపుతుంటాయి. మనకి ఆ టైంలో ఇంకా ఎక్కువ ఇరిటేషన్ చాలామందికి వచ్చేస్తుంది. అంటే యానిమల్ లవర్స్ మంచిగా ఉంటారు, మిగతా వాళ్ళందరికీ ఎలా ఉంటారంటే వికృతంగా ప్రవర్తిస్తారు. ఆ టైంలో కావాలనే కొట్టేయడం, కావాలనే ఇసిరేయడం, కావాలనే భయపెట్టడం. అసలు యాక్చువల్లీ స్ట్రీట్ డాగ్ లైఫ్ అంటేనే ఒక చాలా దారుణమైన దీనమైన జీవితం దాందే. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి అది చనిపోయిన వరకు కూడా దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకళ్ళ దగ్గర దేహి అని చెయ్యి చాపుకొని బతకడమే దాన్ని అందరూ తిడతారు, అందరూ భయపెడతారు. ఎన్ని తిండి లేని రాత్రులు గడుపుతుందో తెలియదు. అలాంటి పరిస్థితులు ఉంటాయి స్ట్రీట్ డాగ్స్. ఇవన్నీ ఆలోచించాం కదా, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టే 10 గంటల కంటే ఎండ విపరీతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఎండకు దొరికిపోయిననే చెప్పాలి. నేను స్కూటీ మీద వెళ్ళాము, మా చెల్లి నేను ఇద్దరం కూడా వెళ్ళాము. చాలా ఇబ్బంది పడిపోయామండి. చాలా దూరం, ఎండ కదా, హైవే కదా, చాలా ఎక్కువ ఎండ తగిలిసింది. పాపం నేను అంతా ఇబ్బంది పడ్డం ఒకటైతే, మా చెల్లి ఇంకా ఇబ్బంది పడిపోయింది. తను మళ్ళీ 2 o'clockకి ట్యూషన్, తను స్కూల్లో ట్యూషన్స్ చెప్తుంది అనమాట. 2 o'clock ఉండాలి మళ్ళీ తను. అయితే మేము 10కి స్టార్ట్ అయ్యాము కదా, ఇగోండి ఇక్కడే టర్నింగ్, ఈ హైవే నుంచి టర్నింగ్ అనమాట. ఈ లూప్కి వెళ్ళాలి లోపలికి, ఈ లూప్కి వెళ్ళాలి. చాలా లోపల మొత్తం రిమోట్ ఏరియా, చివరి ఉంది అది ఆ స్కూల్. అయినా సరే ఇలాంటి ఏదైనా సరే వెళ్ళాలి, ఎండ అయినా సరే వెళ్ళాలని బయలుదేరామండి. చాలా ఎండ తగిలిసింది నిజంగా చెప్పాలంటే. మధ్యలో ఇగోండి రైల్వే గేట్ పడిపోయింది. ఇటువైపు నుంచి వెళ్ళినప్పుడు గేట్ పడిపోయింది, అటువైపు నుంచి వచ్చినప్పుడు గేట్ పడిపోయింది. తల వేడెక్కిపోయి నేను వచ్చేసిన తర్వాత మాత్రం విపరీతం చాలా ఎక్కువ హెడేక్ వచ్చిందండి. మరి ఏం చేస్తాం, హెల్మెట్ పెట్టుకోండి అని చాలామంది అంటుంటారు కానీ హెల్మెట్ పెట్టుకుంటే ఇంకో బాధ, లోపల ఉక్కు పెట్టేసి డ్రైవ్ చేయలేకపోతున్నాను. తీసుకెళ్ళాను కానీ కొంత పెట్టుకొని మళ్ళీ తీసేసాను. అయితే ఈ డాగ్ పరిస్థితి ఎలా ఉందంటే, మేము వెళ్ళిన వెంటనే దాని పిల్లలు 3 పిల్లలు ఉన్నాయి. గొప్ప జాలి అనిపించింది. వాటికి ఫుడ్ పెట్టాను. ఆ డాగ్కి ఏంటంటే స్ప్రే కొడదామని చూశానండి, స్ప్రే కూడా అన్నీ తీసుకెళ్ళాను. కానీ స్ప్రే చిన్నది చేశాను, అది పారిపోతుంది స్ప్రే కొడుతుంటే మండిపోవడం వల్ల. నేను అప్పుడు కోవాలో ట్యాబ్లెట్ పెట్టాను. దానికి ప్రెజెంట్ ఏంటంటే ఒక 3 to 4 days ట్యాబ్లెట్ వేసి చూడాలి. ట్యాబ్లెట్ ద్వారా మనకి ఏమైనా తగ్గిపోవచ్చు అని మ్యాక్సిమం డాక్టర్ గారు అన్నారు. ఒకవేళ ట్యాబ్లెట్ ద్వారా తగ్గకపోతే అప్పుడు మనం హాస్పిటల్కి దాన్ని క్యాచ్ చేసి పట్టుకొని తీసుకెళ్ళాలి. అంతవరకు ఇగోండి ఇదే స్కూలు. చూసారు ఎంత లోపలికి వచ్చామో. మీకు చాలా పెద్ద వీడియో ఇది, కాకపోతే ముక్కలు కట్ చేసి పెట్టాను. ఎందుకంటే అంతా చూడలేరు, ఓపిక ఉండదు చాలామందికి. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ఇగోండి స్కూలు. మేము వెళ్ళేసరికి మరి ఒంటిపూట బళ్ళు కదా, మేము వెళ్ళేసరికి 1 గంట అయిపోయింది. అక్కడికి 1 గంట కాదు, 1 గంట టైం అయింది. అక్కడికి వెళ్ళి దానికి ఆ పిల్లలకి ఫీడ్ చేసి దానికి ట్యాబ్లెట్ పెట్టి మళ్ళీ రిటర్న్ అయ్యామండి.
అయితే ఇగోండి పిల్లలు 3 పిల్లలు పడుకొని ఉన్నాయి. చెప్పుకోలేవు కదా, మా అమ్మకి ఎవరో ఇలా చేశారని అవి చెప్పుకోలేవు, మోగజేవాళ్ళు అవి ఏం చెప్పుకోగలవు. నిజంగా చాలా జాలేసింది వాటిని చూసి. దీనికైతే ట్యాబ్లెట్ పెట్టాను. నేను దీన్ని నా దృష్టిలో ఉంచుకుంటానండి. నేను చూస్తాను, నేను అబ్జర్వ్ చేస్తుంటాను. ప్రజెంట్కి అయితే ట్యాబ్లెట్ పెట్టాం, స్ప్రే కూడా చేశాను. తర్వాత ఈ 2 డేస్ చూస్తాను. ట్యాబ్లెట్ పెట్టమని ఆల్రెడీ సార్కి చెప్పాను, అక్కడ ఉన్నారు మనకి సబ్స్క్రైబర్, వాళ్ళు ట్యాబ్లెట్ పెట్టేస్తారు, కోవాలో పెట్టి ప్రాబ్లం లేదు. ఈ 2-3 డేస్ చూస్తాను. ఏమైనా రికవరీ ఉంటే ప్రాబ్లం లేదు, రికవరీ లేకపోతే మాత్రం క్యాచ్ చేసి హాస్పిటల్ పట్టుకెళ్ళిపోవడమే. హాస్పిటల్ పట్టుకెళ్ళి దాన్ని అక్కడ ఉంచి కొంచెం సంరక్షించి తీసుకొని మళ్ళీ దాని లొకేషన్ దాన్ని వదలడమే. ఇక్కడ వీటికి ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ప్లేస్ ఉంది, పడుకోవడానికి ప్రాబ్లం లేదు, ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరైనా ఒక మూర్ఖంగా ఉండేటప్పుడు ఈజీగా దొరికిపోతాయి. ఎందుకంటే చుట్టూ ఎంత అరిసినా ఎవరు రారు వీటిని కాపాడడానికి. వీటి మీద ఏదైనా దాడి జరిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఏ ప్లేస్లో కూడా వీటికి సేఫ్టీ లేదు. అదే విషయం నాకు అర్థమైంది. ఎవరో మనలాంటి వాళ్ళు చొరవ తీసుకొని వీటిని కాపాడాలంతే. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, డాగ్స్కి సపోర్ట్ చేయండి. డాగ్స్ ఫీడింగ్ కానీ, డాగ్స్కి హెల్ప్ చేసే వాళ్ళకి మీరు డైరెక్ట్గా చేయలేనప్పుడు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే, నేను చూసారా తల మీద చేయాలా పెట్టుకున్నాను, చాలా వేడి తట్టుకోలేకపోయాను. అయితే అప్పుడే 2 ట్రైన్లు వస్తాయి. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మా చెల్లి వెళ్ళేసరికి పాపం 2:30 అయిపోయింది, లేట్ అయిపోయింది ట్యూషన్కి. తనైతే పాపం మధ్యాహ్నం తినలేదు కూడా, తినకుండా అలాగే వెళ్ళిపోయింది. 4 o'clock వరకు ఒక ట్యూషను, మళ్ళీ 4 o'clock నుంచి 7 వరకు ఒక ట్యూషను. తప్పదు కదండి మరి, ఫ్యామిలీస్ ఈ కష్టాలు, మాకు కూడా పర్సనల్ లైఫ్స్ అన్నీ ఉంటాయి కదా. పాపం తినలేదు. చాలా అంటే నేను కష్టపడడం కాదు, తను చాలా కష్టపడింది పాపం. నిజంగా ఈ క్రెడిట్ అంతా తనకే ఇవ్వాలండి. నిజంగా చాలా ఈ విషయంలో మాత్రం నాకు చాలా సపోర్ట్ చేస్తుంది పరిశు తల్లి. నిజంగా నేను తనకి థ్యాంక్స్ చెప్పాలి. ఇగో నేను ఇంటికి వచ్చాను, లాస్ట్కి దాన్ని దించేసి స్కూల్ దగ్గర దించేసి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసి టైం చూసుకుని 2:30 దాటిపోయిందండి. మీకు చూపిద్దామని వీడియో తీసాను చిన్నది, ఎందుకంటే కొంతమందికి తెలియాలి కదా. ఇక 2:49 అయింది, 2:30 కూడా కాదు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి దయచేసి, మొత్తం వీడియో చూడండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.